హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జూలై 15వ తారీఖుకు సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి చర్చించబోతా ఉన్నాం. భారత రాజ్యాంగంలో లేదా రాజ్యాంగ చరిత్రలో జూలై 15వ తారీఖుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏమున్నాయి? కె కామరాజ్ జననం 1903 జూలై 15. మరి ఎవరు ఇతను అంటే భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటిన కామరాజ్ ప్లాన్ రూపకర్త అయినటువంటి శ్రీ కె కామరాజ్ జన్మించినటువంటి దినము ఈరోజు. ఇతను రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రెండో విషయం, దుర్గాబాయ్ దేశ్ముఖ్ జననం 1909 జూలై 15వ తారీఖు. భారత రాజ్యాంగ పరిషత్తులో 15 మంది మహిళలు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారన్న విషయం మనందరికీ తెలుసు. ఆ మహిళలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మహిళ దుర్గాబాయ్ దేశ్ముఖ్. స్వతంత్ర సమరయోధురాలు మరియు న్యాయవాది అయినటువంటి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు జూలై 15వ తారీఖు రోజున జన్మించారు. ఎగ్జామ్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ రాజ్యాంగ సభలో ఏ కమిటీలో పనిచేశారు అని అడిగే అవకాశం ఉంది. భారత రాజ్యాంగ సభలో స్టీరింగ్ కమిటీలో చురుకైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మూడో విషయం, భారత స్వతంత్ర బిల్లుకు ఆమోదం 1947 జూలై 4వ తారీఖు రోజున సభలో బిల్లు ప్రవేశపెడితే సభ 15వ తారీఖు రోజున ఆమోదించింది. 18వ తారీఖు రోజున అక్కడ రాజు రాణి వాళ్ళ నేతృత్వంలో సభ కూడా ఆమోదించడం అనేది జరిగింది. ఆగస్టు 14వ తారీఖు రోజున భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నట్టుగా ప్రకటిస్తే పాకిస్తాన్ 14వ తారీఖు రోజున, భారతదేశము 15వ తారీఖు రోజున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఈ విధమైనటువంటి భారతదేశం యొక్క స్వతంత్ర బిల్లు భారత పార్లమెంటులోని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామర్స్లో భారత స్వతంత్ర బిల్లు జూలై 15న లాంఛనంగా ఆమోదించింది. మరుసటి రోజు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదించగా జూలై 18వ తారీఖు రోజున బ్రిటిష్ రాజు ఆమోద ముద్ర వేశారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఈ స్వతంత్ర బిల్లు గురించినటువంటి కనీస అవగాహన ఉండడం అనేది ఎంతైనా అవసరం. పెప్స్ ఏర్పాటు 1948 జూలై 15వ తారీఖు రోజున భారత రాజ్యాంగ పరిషత్తు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో కలుపుకోవడం కోసము అనేక ప్రయత్నాలు చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు స్వతంత్రమైనటువంటి భారతదేశము ఈ విధంగా ఉంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అయితే ఈ పెప్స్ను ఏర్పాటు చేసింది కూడా ఎప్పుడనంటే 1948 జూలై 15వ తారీఖు రోజున అన్న విషయాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. తర్వాత 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇది పంజాబ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది అన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ విషయం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఈ నెక్స్ట్ విషయం ఇక్కడ మనము ఏం గమనిస్తూ ఉన్నారు అని అంటే జవహర్లాల్ నెహ్రూకు భారతరత్న. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చినటువంటి రోజు జూలై 15వ తారీఖు రోజు. భారత స్వతంత్ర దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేశాడన్న విషయం మనందరికీ తెలుసు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను
నెహ్రూ గారికి ప్రదానం చేయడం అనేది జరిగింది. ప్రధానమంత్రిగా భారతరత్న అవార్డును పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతనే అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి మనకు పాలిటీలో జూలై 15 తారీఖుతోటి సంబంధం ఉన్నటువంటి అంశాలు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. నోట్స్ కూడా ఒకసారి చాలా మంచిగా రాసి పెట్టుకుంటామా, ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.